ఓం గురు జయ గురు జయ జయ గురు 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 శ్రీ నిసర్గదత్త మహారాజు కీ జై. నిసర్గదత్త బోధ 25వ భాగంలోనికి వస్తున్నాం. ముందుగా కిందటి భాగంలోని ముఖ్యాంశాలు. ఈ దృశ్యం, ప్రపంచం, అందులో సుఖదుఖాలు, వీటన్నిటిని గురించి మహారాజు గారు ఏమన్నారంటే, సముద్రం పైభాగంలో కనిపించేటటువంటి అలలు బుడగలు వంటిది ఈ ప్రపంచం. దాన్ని చూస్తూ సముద్రం యొక్క లోతు వైశాల్యాన్ని మర్చిపోవడమే అజ్ఞానం. అంటే ఇక్కడ సముద్రం లాంటిది మనస్సు, అందులో ఈ ప్రపంచం అలలలాగా బుడగలు బుడగలాగా కనపడుతూ ఉంటుంది. లోతుగా చూస్తే ఆ మనస్సు అనంతమైనటువంటిది, పరమాత్మ నుంచి వచ్చినటువంటి మొట్టమొదటి చలనం. సముద్రంలో దోచే చిన్న చిన్న అలలు బుడగలు లాంటివి మనస్సులో వచ్చే ఆలోచనలు. మనస్సు నిశ్చలంగా ఉన్నప్పుడు అది సత్యాన్ని చక్కగా ప్రతిఫలిస్తుంది. ఇంకా ఇంకా నిశ్చలమైపోయినప్పుడు అది పూర్తిగా కరిగిపోయి సత్యం మాత్రమే మిగులుతుంది. తరువాత నీవు ఈ ప్రపంచంలో ఒక వ్యక్తివి. ఆ ప్రపంచము మనస్సులో తోచే ప్రతిబింబం లాంటిది. కనుక నీవు ఈ మనస్సుని బయట నుండి చూడాలి. అంటే సాక్షి మాత్రంగా. నేను కూడా మనస్సులో ఉన్నాను అనుకోకుండా ఎక్కడో ఉండి మనస్సును చూస్తున్నాను అన్నట్లు. ఈ ప్రపంచంలో నీది అని చెప్పుకోదగినది ఏది ఇక్కడ లేదు. దాన్నంతా నువ్వు బయట నుంచి రంగస్థలం మీద నాటకంలాగా, సినిమా తెర మీద బొమ్మల్లాగా ఉన్నట్లు చూడు. దాన్ని మెచ్చుకో, లేక మరొక రకంగా అనుభవించు. కానీ నువ్వు చెడించకు. తరువాత ఈ ప్రపంచం తన దగ్గర లేనిదాన్ని, అంటే నిజమైన సుఖాన్ని నీకు ఇవ్వలేదు. నిజమైన సుఖం మన స్వరూపం, స్వభావమే. అది అనుభవంలో దొరికే వరకు విశ్రాంతి ఉండదు. బాగా నిశ్చలంగా ఉండు. మనస్సులో నుంచి ఏదేది బయటికి వస్తూ ఉంటుందో, ఏదేది తెలియబడుతూ ఉంటుందో దాన్నంతా నిరాకరించు. అంటే కాదు, నాకు సంబంధం లేదు అని చెప్పుకో. కొత్త విషయాలు ఏమైనా బయటపడితే దాన్ని కాస్త చూడు. తరువాత వాటిని కూడా విసర్జించు. అంటే కొత్తది ఏమైనా వస్తే ఇదేమో నేనేమో అన్నట్లు చూచి ఇది కూడా మారుతుందిగా అనుకుని మళ్ళీ దాన్ని కూడా తీసేసేయి. అంటే ఇది సాధనలో పద్ధతి అనమాట అండి. మొదటి నుంచి తెలిసినేమో దృశ్యం తీసేసేయి. ఒకవేళ కొత్తది ఏదైనా వస్తే దాన్ని కూడా కాసేపు చూసి దాన్ని కూడా తీసేసేయి. ఇది కూడా మారిపోయేదే అని. చివరికి ఏ విధమైన జ్ఞానం అంటే తెలుసుకోవటం
అనేది లేని స్థితికి వస్తావు. అక్కడ ఏముంటుంది? ఉత్త ఉనికి, ఊరకే ఉండటం. ఆ ఉండటమే తెలివి కూడాను. అంటే ఫలానా దాన్ని తెలుసుకోవడం కాదు, ఉండటం తెలివి రెండు ఒకటైపోతాయి. తరువాత ప్రశ్న, ఇంత దుఃఖం ప్రపంచంలో మన చుట్టూ ఉంటే మనం ఎట్లా సుఖంగా ఉండగలం? మహారాజ్ గారు చెప్తున్నారు, ఎట్లాగంటే నీ నిజమైన సుఖం ప్రపంచంలో కనపడే దుఃఖాలన్నింటినీ కమ్మివేస్తుంది. దీని అర్థం ఏంటండి? లోకంలో ఎన్ని దుఃఖాలను అయ్యో పాపమని కాసేపు అనుకుంటాం, అట్లాగా అయ్యో అయ్యో అనుకుంటాం. మనకి దుఃఖం వచ్చినా కొంచెం ఎక్కువసేపు అనుకుంటాం. చివరికి మన భోజనం మనం చేయడం, మన నిద్ర మనం పోవడం, ఈ విధమైనటువంటి సుఖాన్ని అనుభవిస్తూనే ఉంటాం. అంటే దుఃఖాలు ఎంత తీవ్రంగా ఉన్నా మన చుట్టూ ప్రపంచంలో ఎక్కడెక్కడ ఎన్ని దుఃఖాలు కనబడుతూ ఉన్నా మనలో ఉన్నటువంటి సుఖం ఏం చేస్తుంది? వాటన్నిటిని కమ్మేసి మన సుఖాన్ని మనకి ఇస్తూనే ఉంటుంది. అది మహారాజు గారు చెప్పింది. తరువాత సాధన యొక్క అంతిమ లక్ష్యం ఏంటంటే నోటి మాటగా కాకుండా అసలైన ఎల్లప్పుడూ ఉండేటటువంటి అనుభవంగా, నిర్ధారణగా మిగిలి ఉండటం. అంటే తనకు అనిపిస్తూ ఉండటం, నోటి మాటగాను లేదా మాటలు వాడి భాషతోటి ఇది అది ఇది అనుకోవటం కాదు, అనుభవంలో ఉండాలి అన్నారు. ఆ అనుభవం జ్ఞాపకాల వల్ల, ఆశల వల్ల కళంకం కాకుండా ఉంటుంది. అంటే ఊరకు ఉంటుంది, చలనం లేకుండా అని. వ్యక్తి చైతన్యానికి శుద్ధ చైతన్యానికి తేడా ఏమిటి అంటే, వ్యక్తి చైతన్యం అంటే జీవ చైతన్యం, జీవుడు, అహంకారం అని చెప్పచ్చు. అది వస్తూ పోతూ ఉంటుంది, అందులో మార్పులు ఉంటాయి. శుద్ధ చైతన్యం ఒకే రీతిగా మారకుండా ఉంటుంది. తర్వాత ఏం సాధన చేయాలి అని అడిగితే, నీ మనస్సుని, బుద్ధిని, హృదయాన్ని అన్నిటినీ ఈ విషయాల మీద పెట్టి వాటినే మళ్లీ మళ్లీ మననం చేస్తూ ఉండాలి. ఇది వంట చేయటం లాంటిది. పాత్రని పొయ్యి మీద పెట్టి లోపల పదార్థం ఉడికేదాకా వేచి ఉండాలి. తరువాత ఒక ఆయన అడిగాడు, నేను యోగాభ్యాసం ఏమైనా సరే, ఎటువంటి పరిస్థితులైనా సరే వదలకుండా చెయ్యాలి అనుకుంటున్నాను, దానివల్ల ఏమైనా నష్టం ఉంటుందా అంటే మహారాజు గారు చెప్పారు, ఇల్లంతా అంటుకుని మండుతూ ఉంటే ఒక అగ్గిపుల్ల కొత్తగా చేయగలిగింది ఏముంటుంది? అట్లాగే జీవుడు ఈ ప్రపంచంలో ఎన్నో ఎన్నో బాధలు పడుతూ ఉంటాడు. యోగాభ్యాసం వలన మరేవైనా కొత్త కష్టాలు వస్తే అదేమంత పెద్ద లెక్కలోనిది కాదు. అయినా నీ గమ్యం, లక్ష్యం ఏమిటి యోగాభ్యాసంలో? అది సత్యం కోసం, జీవన్ముక్తి కోసం అయ్యేటట్లయితే నీవు భయపడనక్కర్లేదు. అంటే అందులో చిన్న చిన్న నష్టాలు, ప్రమాదాలు ఉన్నప్పటికీ నీ లక్ష్యం కనుక సరిగ్గా ఉంటే నువ్వు ఎప్పటికైనా సరైన మార్గంలో చేరతావు. తరువాత ఎన్నో బొమ్మలు పడుతూ ఉంటాయి, పోతూ ఉంటాయి అద్దంలో, కానీ అద్దం మారకుండా ఉంటుంది. అద్దంలో బొమ్మల్ని పట్టించుకోకుండా అద్దాన్ని మాత్రమే చూడవచ్చు. అదేవిధంగా ప్రపంచంలో మార్పుల్ని చూడకుండా ఏకత్వాన్ని, అంటే శుద్ధ చైతన్యాన్ని గమనిస్తూ ఉండాలి. మార్పులన్నీ కేవలం దృశ్యం మాత్రమే, ఏకత్వమే నిజం. అంటే ఏ దృశ్యమైనా సరే
దానికి ఆధారంగా చైతన్యం ఉంటుంది. మరో ప్రశ్న, నేను భారతదేశం మొత్తం తిరుగుతూ వస్తున్నాను, అనేక మంది గురువుల్ని కలిశాను, ఒక్కొక్కరి దగ్గర కాస్త కాస్త యోగ పద్ధతులు నేర్చుకుంటూ వస్తున్నాను. ఈ విధంగా అన్నిటినీ కాస్త కాస్త రుచి చూడటం మంచిదేనంటారా అంటే మహారాజు గారు, కాదు, అది కేవలం పరిచయం మాత్రం. అంటే యోగం అంటే ఏంటి, మన సాధన అంటే ఏంటి, మన గమ్యం ఏంటి, ఎట్లా ఉండాలి, అటువంటి పరిచయం మాత్రమే వస్తుంది ఎన్నో యోగాల్ని ఎంతో మంది దగ్గర తెలుసుకుంటే. చివరగా నువ్వు ఎవరో ఒక మనిషిని, నీకు సరైన దోవ చూపించేవాణ్ణి కనుక్కుంటావు. అందరినీ కలుసుకోవడం, అందరి దగ్గర విషయాలు తెలుసుకోవడం అనేది లక్ష్యశుద్ధితో, అంటే మోక్షం కోసం శ్రద్ధతో కనుక చేసి ఉంటే నీకు అసలు గురువు తగిన సమయంలో వస్తాడు. లేకపోతే ఊరికే ఎన్నో పరిచయాలు అవుతుంటాయి అంతే. నియమ నిష్టలు తపస్సులు ఏమైనా ఉపయోగిస్తాయా అని అడిగితే, జీవితంలో ఎన్నో ఒడిదుడుకులు వస్తూ పోతూ ఉంటాయి. జాగ్రత్తగా చూస్తే అదంతా తపస్సే. కొత్తగా మరికొన్ని కష్టాలను తెచ్చుకోనక్కర్లేదు. జీవితం ఏది తెచ్చిపెడుతూ ఉంటుందో దాన్ని గమనిస్తూ ఉండు. అదే నీకు తగిన తపస్సు. తరువాత ఆత్మసమర్పణ అంటే ఏంటి అంటే, ఇతరత్రా చెప్పినట్లు ఒక దేవుడికో గురువుకో అర్పించుకోవాలి, ఆయన చెప్పినట్టు వినాలి, అట్లా కాకుండా ఏం చెప్తున్నారు, ఏది ఎట్లా వస్తే దానిని అంగీకరించటము. అంటే అయ్యో అయ్యో అని బాధపడకుండా సరే సరే కాని అన్నట్లు సంతోషంతో స్వీకరిస్తూ ఉండటమే ఆత్మార్పణ. తరువాత ఒంటరితనం నన్ను భయపెడుతూ ఉంటుంది అంటే, నీవు ఎన్నడూ ఒంటరివి కావు. నీ ఆత్మ లేదా నీతోటి, దాని సావాసం చేయి, దానికోసం వెతుకు, కనుక్కో, దాని యందే స్థిరంగా ఉండిపో. మళ్ళీ ప్రశ్న, ఒంటరిగా ఎవరితోనూ కలవకుండా నా సంగతి ఏదో నేను చూసుకుంటూ ఉంటే ఏమైనా ప్రయోజనం ఉంటుందా అంటే మహారాజు గారు అన్నారు, అది నీ స్వభావం మీద ఆధారపడి ఉంటుంది. కొందరికి ఒంటరిగా ఉంటే మనస్సు చక్కగా కుదిరి ఉంటుంది. కొందరికి ఒంటరిగా ఉంటే అది మరింత రెచ్చిపోయి లేనిపోని చింతలన్నింటినీ తెచ్చిపెడుతూ ఉంటుంది. అటువంటి వారు ఏదో ఒక పనిలో ఉంటూ సాధన చేసుకోవడమే మంచిది. తరువాత బయట లోపల కూడా పరిపూర్ణతను పొందాలనుకుంటున్నాను, మంచిదేనా అంటే, అంతరంగంలో పరిపూర్ణత పొందాలి. బాహ్యంలో పరిపూర్ణత అనేది ఎన్నో విషయాల మీద ఆధారపడి ఉంటుంది, అది కుదరకపోవచ్చు. తరువాత నిన్ను ఈ ఆధ్యాత్మిక యాత్రలో నడిపించేది శ్రద్ధ, తెలివితేటలు కాదు, శ్రద్ధ అన్నారు. తరువాత నేను ఎన్నో విషయాల్ని ప్రయత్నించాను, నాకు వాటి వల్ల పెద్దగా వచ్చి ఒరిగిందేమీ లేదు అంటే మహారాజు గారు అన్నారు, నీవు ఎన్నో చూచి ఉండవచ్చు, కానీ నీకోసంగా ఏమీ చేయలేదు. నువ్వు కేవలం కుతూహలంతో చూచావు, శ్రద్ధతో పట్టుదలతో కాదు అన్నారు. చాలా మంది ఇది కూడా చేస్తూ ఉంటారండి, కుతూహలం కోసం అది ఇది చూస్తూ ఉంటారు, నాకు ఇది బాగా తెలిసింది అనుకుంటారు. శ్రద్ధ అంటే ఏంటి, తెలుసుకుని దాన్ని ఉపయోగించుకోవాలి, మన మనసులో గట్టిగా నిలబడేటట్టు చేసుకోవాలి. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. ఇప్పుడు 25వ భాగంలోనికి వస్తున్నాం. అధ్యాయం 97. ఒక ఆయన
మహారాజు గారి గురు పరంపర, ఆయన చేసిన సాధనలు అట్లాంటి వాటిని గురించి అడుగుతున్నారు. మీ గదిలో చాలా మంది సాధు సత్పురుషుల యొక్క పటాలు తగిలించున్నాయి, ఇవన్నీ ఎవరివి అని మొదలుపెట్టారు. మహారాజు గారు కాసేపు ఓపికగా సమాధానం చెప్పారు. వాళ్ళందరినీ మేము నవనాథులు అంటాము. మూల పురుషుడు దత్తాత్రేయుడు, నేను కూడా ఆ నవనాథ సాంప్రదాయానికి చెందిన వాడిని. అందులో ఉన్న విశేషం ఏంటంటే అది సాధారణంగా తేలికగా ఉంటుంది, సిద్ధాంతంలోనూ అభ్యాసంలోనూ కూడా అని ఈ విధంగా చెప్పుకుంటూ వచ్చారు. ఇది ఊరికి కుతూహలం కోసమే కాబట్టి అక్కడక్కడ చూసుకుంటూ వెళ్దాం. నేను మీ దగ్గరికి చాలాసార్లు వచ్చాను, అందువల్ల నేను కూడా నవనాథ సంప్రదాయానికి చెందిన వాడిని అని చెప్పుకోవచ్చునా అంటే మహారాజు గారు అన్నారు, నీకు ఏదో ఒకదానికి చెందినట్లు చెప్పుకోవాలి అనిపిస్తే చెప్పుకో అన్నారు. అంటే లోకంలో ఇతర సంప్రదాయాలు, పీఠాలు, మఠాలు ఇట్లాంటివి ఉంటాయి. అందులో వాళ్ళు గురు పరంపరలో చెప్పుకుంటూ వస్తారు. మహారాజు గారు దానికి పెద్దగా ప్రాముఖ్యం ఇవ్వట్ల. మహారాజు గారి పద్ధతిలో ఏదో నేను అందులో వచ్చాను, నా దగ్గరికి వచ్చే వాళ్ళందరూ నవనాథ సంప్రదాయానికి సంబంధించిన వారు అని నేను చెప్పుకోవటం లేదు, నీ ఇష్టం, నువ్వు చెప్పుకుంటే చెప్పుకో అన్నారు. ఆ విధంగా సంప్రదాయంలో చేరితే ఏమిటి లాభం అంటే అక్కడ కొంతమంది అవే భావాలు కలిగిన వారు ఉంటారు, వారి సత్సంగం దొరుకుతుంది. అయితే అనుగ్రహం అనేది అందరికీ ఉంటుంది, అడిగిన వారందరికీ వస్తుంది. ఏదో ఓ ప్రత్యేకమైన పేరు పెట్టుకుని దానికి సంబంధించిన వాడిని అనుకున్నంత మాత్రం చేత కొత్తగా వచ్చేది లేదు. నీవు శ్రద్ధతోటి నీ శక్తినంతా ఉపయోగించి నీ గురించే నువ్వు చూసుకుంటూ ఉండాలి. అంటే మహారాజు గారు సాధనకి చాలా ప్రాముఖ్యం ఇస్తున్నారు. గురువు గారు పరంపర, గురువు గారి పేరు, అక్కడున్న శిష్యుల పేర్లు, ఆ పీఠం పేరు ఇవంతా పెద్ద పట్టింపు లేదు అని వాటికి పెద్ద విలువ ఇవ్వకుండా చెప్తున్నారు. ఇంకా ఏమన్నారంటే తమ స్థాయిలో చెప్పారు, నిజానికి గురువు లేరు, శిష్యులు లేడు, సిద్ధాంతము లేదు, అభ్యాసము లేదు, అజ్ఞానము లేదు, అనుభవము లేదు. తర్వాత ఒక ప్రశ్న వచ్చింది, మనస్సు కంటే వేరుగా ఒక ప్రపంచం ఉన్నదా? మహారాజు గారు చెప్పారు, దేశము కాలము అంతా మనస్సులోనే ఉంటుంది. ఆ మనస్సులో అనేక స్థాయిలు ఉంటాయి. ఒక్కొక్క స్థాయిలో ఒక్కొక్క రకమైన ప్రపంచం కనపడుతూ ఉంటుంది. కానీ అన్నీ కలిపి మనస్సే, అన్నీ మనస్సులోనే సృష్టి అవుతున్నాయి. మళ్ళీ ప్రశ్న, పాపం అనే దాన్ని మీరు ఎట్లా చూస్తారు? అంటే పాపం చేసే వాళ్లతో మీరు ఎట్లా వ్యవహరిస్తారు అంటే మహారాజు గారు అన్నారు, నాకు పాపము, పాపులు ఇవేమీ తెలియవు. మీరు ఆ విధంగా చెప్పటం వలన నాకేమీ బంధం కలగదు. ప్రతివాడు తన స్వభావాన్ని అనుసరించి తాను పనిచేస్తూ ఉంటాడు, దానికి మనమేమీ చెయ్యలేము. పాపం చేయటము, నేరం చేయటం ఇవన్నీ లౌకిక స్థాయిలో ఉంటాయి. పూర్వం రాజులు, ప్రస్తుతం ప్రభుత్వం వారు దానికి తగినట్టుగా ఏవో శాసనాలు చేస్తూ ఉంటారు. అట్లాగే మతం స్థాయిలో, ధర్మం స్థాయిలో కూడా పాపం చేసిన వాడికి నరకము, పుణ్యం చేసిన వాడికి స్వర్గము, పాప పుణ్యాలను బట్టే తర్వాత జన్మలు వస్తూ ఉండటం ఇవన్నీ చెప్తూ ఉంటారు. మహారాజు గారు కొంచెం పై స్థాయిలో చెప్పారు, పాపి లేడు, పాపము లేదు, అంతా ప్రకృతి సిద్ధంగా జరిగిపోతూ ఉంటుంది. ఆయన మళ్లీ దాని మీదే ప్రశ్న వేస్తున్నాడు. ఒక పాపి చట్టాన్ని అతిక్రమించి నేరం చేసిన వాడు మీ దగ్గరికి వచ్చి అనుగ్రహం కోసం
ప్రార్థిస్తే మీరు ఎట్లా స్పందిస్తారు అంటే మహారాజు గారు ఇందా చెప్పినట్టే చెప్పారు. నాకు చెడు మనుష్యులు అంటూ ఎవరూ తెలియదు, నాకు నేను మాత్రమే తెలుసు. నా దృష్టిలో సాధువులు లేరు, పాపులు లేరు, అందరూ ప్రాణులే. నేను ఎవ్వరికీ అనుగ్రహాన్ని అందివ్వను, నేను ఇవ్వగలిగింది లేదు, ఇవ్వను అని చెప్పడానికి ఏం లేదు అని తన స్థాయిలోనే చెప్పారు. మళ్ళీ ఇంకొక ప్రశ్న, బుద్ధులు అంటే ఎందరో జ్ఞానులు, ఋషులు, వారెవ్వరూ కూడా ఈ ప్రపంచాన్ని మార్చలేకపోయినారు కదా అంటే మహారాజు గారు అన్నారు, ప్రపంచాన్ని మార్చటం అనేది ఉండదు, దానంతట అది మారుతూ ఉంటుంది, దుఃఖాన్ని కూడా కలిగిస్తూ ఉంటుంది. అంటే ఎవరో వచ్చేదో చేశారన్నా కూడా ఆ ప్రకృతిలో భాగంగానే ఎప్పుడో ఎవరు వస్తారు, కొంత ఏదో మార్పు తీసుకొచ్చినట్లు కనపడుతుంది, తర్వాత మళ్ళీ అది కూడా పోయి మళ్ళీ ఇంకో రకంగా తయారవుతూ ఉంటుంది. ఇది ప్రపంచం యొక్క స్వభావం. బుద్ధులు, ఋషులు కూడా సామాన్య దృష్టికి కొంత ఏదో మార్పు చేసినట్లు అగుపించవచ్చు, యథార్థంలో అంతా ప్రకృతి యొక్క స్వభావమే. ఈ ప్రపంచం నిన్ను బంధించనంత వరకు అది హాయిగాను అందంగాను ఉంటుంది. నువ్వు ఈ ప్రపంచంలోంచి బయటకు వచ్చినప్పుడు మాత్రమే హాయిగా ఉండగలవు. అంటే ఈ ప్రపంచంలో ఏదో మార్చాలని, మంచని, చెడని అనుకుంటే కాదు, దాని నుంచి బయటకు వచ్చి ఏదో సినిమా చూసినట్టు, నాటకం చూసినట్టు చూడాలి. సరే, అయితే మంచి చెడులు అంటే ఏంటి ఇంకా అంటే మహారాజు గారు చెప్పారు, ఏది దుఃఖాన్ని కలిగిస్తుందో అది చెడు, ఆ దుఃఖాన్ని తొలగించేది మంచి. నువ్వు ఏవో పదార్థాల మీద ఆధారపడి సుఖాన్ని పొందాలి అనుకోవటం అజ్ఞానం. నువ్వు సుఖంగా ఉండడం కోసం ఆత్మజ్ఞానం తప్ప వేరేమీ అక్కర్లేదు అని తెలుసుకోవడమే తెలివిగల పని. మహారాజు గారు ఇంకా అన్నారు, ఈ ప్రపంచం ఎంతో సత్యంగా నీకు కనపడుతూ ఉంటుంది, ఎందుకంటే నువ్వు ఎప్పుడు దాని గురించే ఆలోచిస్తూ ఉంటావు కాబట్టి. ఆలోచించడం ఆపై ఈ ఎండలో మంచు కరిగినట్లు కరిగిపోతుంది. ఇంకా అన్నారు, కోరికల నుండి, భయాన్నుండి స్వేచ్ఛను పొందటానికి భయపడకు. కొత్త రకమైన జీవితం గడపడానికి ఆ స్థితి నీకు సహాయం చేస్తుంది. అప్పుడు నీవు మరింత ఆసక్తికరమైన జీవితాన్ని గడపగలుగుతావు. అంటే అన్నిటినీ వదులుకుంటే అన్నిటినీ పొందుతావు. మీరు దత్తాత్రేయ సాంప్రదాయం వారు కదా అంటే నేను ఏదో అదే మరేదో పేర్లు చెప్పుకుని దానివల్ల ప్రసిద్ధి పొందాలని నాకు లేదు అన్నారు. మీరు మాకెప్పుడు నువ్వు కలలో ఉన్నావు, మేలుకోవాలి అని చెప్తూ ఉంటావు. అయినా మా కల సాగుతూనే ఉంది. మహారాజు గారు అన్నారు, అది ఎందుకంటే నీవు కలలో ఉన్నావు అన్న విషయాన్ని నువ్వు గ్రహించలేకపోవటం చేతనే. ఏదో ఒక రోజు వస్తుంది, నువ్వు కలని ముగించాలి అనుకుంటావు. అప్పుడు దానికోసం నువ్వు ఎంత కృషి అయినా చేస్తావు, ఎంత కష్టాలనైనా ఎదుర్కొంటావు. నువ్వు దానికోసమే చెల్లించవలసిన మూల్యం ఏమంటే వైరాగ్యము, అసంగము. అంటే కళ మీద నీకు ఆసక్తి పోవాలి.
కళ్ళలో ఏవో చూస్తూ బాగుంది బాగుంది అనుకుంటే అట్లా కాదు. కళలో ఉన్న వస్తువుల మీద ఇక ఆసక్తి పోతే అప్పుడు మేలుకుంటావు అంటున్నారు. మళ్ళీ ప్రశ్న, నేను మీతో ఉన్నంత వరకు మీరు చెప్పేదంతా చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కానీ బయటికి వెళ్ళంగానే మళ్ళీ నా ఆరాటము ఆందోళన మొదలవుతాయి. మహారాజు గారు చెప్తున్నారు, నువ్వు నా నుండి దూరంగా వెళ్ళనక్కర్లేదు, కనీసం నీ మనస్సులోనైనా, అంటే నీ మనస్సులో నన్ను పెట్టుకో నువ్వు ఎక్కడికి వెళ్ళినా. ఇంకా అన్నారు, కానీ నీ మనస్సు ప్రపంచం యొక్క సంక్షేమం మీద ఉన్నది. అంటే ప్రపంచంలో ఎట్లా ఉండాలి, ప్రపంచాన్ని ఎట్లా బాగు చేయాలి, నేను ఎట్లా బాగుపడేవాళ్ళి అది ఆలోచిస్తున్నావు, కానీ మహారాజు గారిని నీ మనసులో పెట్టుకో అన్నారు. మళ్ళీ ప్రశ్న, ఈ ప్రపంచమంతా సమస్యలతో నిండి ఉంది, మరి నా మనసు కూడా అట్లా ఉండటంలో ఆశ్చర్యమేముంది అంటే మహారాజు గారు చెప్తున్నారు, ఏ సమస్యలు లేకుండా ప్రపంచం అనేది ఎన్నడైనా ఉండిందా? అసలు నువ్వు ఉండటమే ఇతరులకు ఒక రకమైన హింసను కలిగిస్తుంది. నీ శరీరమే ఒక యుద్ధ క్షేత్రం. ఇందులో ఎన్నో బ్రతికున్నవి, చనిపోయినవి జీవులు ఉంటున్నాయి. ఈ ప్రాపంచికమైన జీవనం హింసాత్మకమైనది. అంటే కొంచెం సైన్స్ ను కూడా కలిపి చెప్తున్నారండి. మన శరీరంలోనే కోటాను కోట్లు, ఇన్ని కోట్లు అని చెప్పడానికి కోట్లు 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 సన్న సన్న పురుగులు ఉంటాయి. ఆ మధ్యన కరోనా అని వచ్చింది చూడండి, చిన్న సన్న పురుగులు అటువంటివి. మన నోట్లో ఎన్నో ఉంటాయి, నెత్తురులో ఎన్నో ఉంటాయి. ఇక పొట్ట, జీర్ణకోశం ఉంటుంది, జీర్ణమయ్యే ఆ పేగులు, వాటిల్లో చెప్పడానికి వీల్లేదు. అందులో కొన్ని చచ్చిపోతూ ఉంటాయి, మళ్ళీ కొన్ని కొత్త వస్తూ ఉంటాయి. అది మహారాజు గారు చెప్పారు, నీ శరీరమే ఒక యుద్ధ క్షేత్రం అన్నారు. నువ్వు ఉండటం వాటిని హింసించినట్లే. అది కాకుండా ఇతర జీవులకు కూడా ఎవడి స్వార్థం వాడు చూసుకుంటూ ఉంటే అవతల వాడికి కొంచెం నష్టమే. అవతల వాడికి దక్కవలసింది కూడా యువతల వాడు కావాలనుకుంటాడు కాబట్టి అది చెప్తున్నారు. తర్వాత ప్రశ్నించిన ఆయన ఇతరులకు సహాయం చేయగలగదా ఆ రకంగా మాట్లాడుతూ ఉంటే మహారాజు గారు అంటున్నారు, నేను నిన్ను కొంతకాలంగా ఎరుగుతును కదా, నువ్వెప్పుడు ఈ ప్రపంచానికి ఏదో సహాయం చేయాలి అన్నట్టుగా చూస్తూ ఉంటావు. ఎంత సహాయం చేశావు ఇప్పటి వరకు అన్నారు. ఆయన అన్నాడు, ఏమాత్రం చేయలేదు. ప్రపంచం ఏమాత్రం మారలేదు, నేను ఏమాత్రం మారలేదు. మరి దుఃఖానికి వ్యతిరేకంగా పోరాటం మన స్వభావం కదా. నాగరికత, సంస్కృతి, మతము, తత్వశాస్త్రము ఇవన్నీ కూడా దుఃఖానికి వ్యతిరేకంగా వచ్చేటువంటి ఉద్యమాలే కదా అన్నాడు ఆయన. ఎవరు ప్రశ్నించిన ఆయన. కాబట్టి మనం చేస్తూ ఉండాలి ఏదో ఒకటి అని. మహారాజు గారు అన్నారు, మాటల వల్ల ప్రయోజనం ఏమీ లేదు. రూపనామాలన్నీ నిరంతరంగా మారుతూనే ఉంటాయి. అంటే ప్రపంచంలో ఎంత చేసినా మళ్ళీ ఏదో కొరత కనిపిస్తూనే ఉంటుంది, అవి ఎప్పుడు మార్పు వస్తూనే ఉంటుంది. నువ్వేం చేయాలంటే మారిపోయేటటువంటి మనస్సుని చూచే మారని సాక్షిగా తెలుసుకో, అది చాలు. అంటే ఎప్పుడు చెప్పేదేనండి, నిన్ను నువ్వు సంస్కరించుకోకుండా, నువ్వు ప్రశాంత స్థితిని పొందకుండా ఇతరులకి సహాయం చేయాలనుకోవటం, ఎండమావులో నీటి తాగాలనుకోవటం లాంటిదే అన్నారు. తరువాత అధ్యాయం 98. మహారాజు గారి దగ్గరికి ఎవరో వచ్చారు. ఎవరో ఇక్కడ చెప్పలేదు గాని మహారాజు గారే మాట్లాడుతున్నారు. నువ్వు నేల మీద కూర్చోగలవా, లేక దిండు ఏమైనా కావాలా? నువ్వేమైనా అడగటానికి ప్రశ్నలున్నాయా? అంటే నువ్వు అడిగి తీరాలనేం కాదు, మౌనంగా కూడా కూర్చోవచ్చు. ఉండటం, ఊరికే ఉండటమే చాలా ముఖ్యం.
నువ్వేం అడగక్కర్లేదు, ఏమీ చెయ్యక్కర్లేదు. చూడటానికి ఇదంతా సమయాన్ని వృధా చేసే సోమరితనంగా అనిపిస్తుంది. కానీ భారతదేశంలో దీన్ని చాలా గొప్పగా చూస్తారు. అంటే ఆయన ఏదో విదేశీయుడు అనమాట అండి, ఆయన చెప్తున్నారు. భారతదేశంలో అట్లా ఊరక నిశ్చలంగా కూర్చొని ఉండటం, ఏదో ధ్యానం చేసుకుంటూ ఉండటం, వాటిని ఎక్కువగా గౌరవిస్తారు. దాని అర్థం ఏమొస్తుందంటే ఆ కాసేపు ఇతర విషయాలతోటి తర్వాత ఏంటి అనే మనఃప్రవృత్తి నుంచి విముక్తిని పొందావు అన్నమాట. అంటే ఊరకు కూర్చుంటావు, తర్వాత ఏం చేయాలి, అదేంటి కదా ఇది కదా ఆలోచించట్లేదు. ఏ తొందర లేకుండా మనస్సు ఆందోళనలు తహతహల నుండి వేరుగా ఉన్నప్పుడు అది నిశ్చలంగా ఉంటుంది. ఆ మౌనంలో అంతకుముందు సాధారణంగా వినబడని విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఇక్కడ వినబడడం అంటే చెవులకు వినబడటం అని కాదండి, మనసు లోపల అట్లా నిశ్చలంగా చూస్తుంటే ముందు స్థూలమైన విషయాలు ఏదో వస్తుందో ఏదో పోతుంది, ఏమొస్తుంది నీకు అంటే ఫలానా అని చెప్పగలుగుతాం. అట్లా ఇంకా చూస్తూ ఉంటే ఇంకా సూక్ష్మ ఏదో చిన్న చలనంలాగా ఉంటుంది. అది ఫలానా అని మనం చెప్పడం కూడా కష్టం. ఏదో వస్తుంది ఏదో పోతుంటుంది. అటువంటివి తెలియబడుతూ ఉంటాయి. ఎప్పుడు నీ మనస్సు నిశ్చలంగా మౌనంగా అవుతూ ఉన్న కొద్దీ. మేమందరం ఇక్కడ కూర్చుని చేసేది ఏమంటే సత్పదార్థాన్ని అవగాహన చేసుకోవటం కోసంగా మనస్సుల్ని సరైన స్థితిలోకి తీసుకురావటం. అంటే ఊరికే కూర్చోవడం ఏం జరుగుతుందండి అంటే తయారు చేస్తున్నాం మనస్సుని నిశ్చలంగా పెట్టి మౌనంగా పెడితే ఆ సత్యం బయటపడుతుంది. చాలా సన్నగా ఉంటుంది. అంటే సూక్ష్మంగా ఇంకా సూక్ష్మంగా చూస్తూ ఉంటే ఆ సత్పదార్థం బయటపడుతుంది. ప్రశ్న: మేము మా చింతల్ని, బాధల్ని, అలజడులను ఎట్లా పోగొట్టుకోగలము? మహారాజు గారు అంటున్నారు, మీకుండే బాధల్ని గురించి మీరు బాధపడనక్కర్లేదు. ఇది చూడండి, చాలా ముఖ్యమైన విషయం. బాధ ఉంది కదా అని ఇంకొక బాధ. ఊరక ఉండటానికి ప్రయత్నం చేయవద్దు. ఊరక ఉండాలి అనేది ఒక పెద్ద పనిగా పెట్టుకుని దానికోసం బాధపడవద్దు. నిన్ను నువ్వు చురుకుగా తెలుసుకుంటూ అట్లా ఉండు. అవును అని, నేనున్నానని, తర్వాత ఏంటని ఇటువంటివి కూడా ఏమీ అనవద్దు. నేనులో తర్వాత అనేది ఏమి ఉండదు. అది కాలంతో సంబంధం లేని స్థితి. ఇది కూడా సాధకులు గుర్తించాలండి. నిశ్చలంగా కూర్చున్నప్పుడు పర్లేదు, కాసేపు కొద్ది సెకండ్లో లేదా కొన్ని నిమిషాలు అట్లా కూర్చుని తర్వాత ఏంటి, తర్వాత ఏమొస్తుంది మనకి అట్లా ఆలోచించొద్దు అంటున్నారు. ఊరక ఉండంతే. అక్కడ తర్వాత కాలము ఇంతసేపు ఈ భావాలు కూడా ఉండకూడదు. దాని మీద ప్రశ్న: కాలంతో సంబంధం లేకుండా ఎప్పుడూ ఉండేటటువంటి స్థితి అయితే సరే, దానంతరదే వస్తుంది కదా అంటే మేమెందుకు చేయాలి అన్నట్టు ఎదురు ప్రశ్న వేశాడండి. మహారాజు గారు అంటున్నారు, నువ్వు ఎవరవో ఇప్పుడు కూడా అదే కాలాతీతంగా. కానీ అది నీకేమి ఉపయోగిస్తోంది? దాన్ని నువ్వు తెలుసుకుని దాన్ని ఉపయోగించుకోవాలి. నీ భిక్షా పాత్ర అంటే అడుక్కోవడానికి పెట్టుకునేటువంటి గిన్నె శుద్ధమైన బంగారంతో తయారు అయి ఉండొచ్చు. కానీ ఆ సంగతి నీకు తెలియకపోతే నువ్వు ఒక భిక్షుకుడుగానే మిగిలిపోతావు. అంతరంగంలోని నీ స్వరూపం యొక్క విలువను నువ్వు తెలుసుకోవాలి, దాన్ని నమ్మాలి. కోరికలు, భయాలను త్యాగం చేయడానికి ప్రతిరోజు చేసే ప్రయత్నంలో
దాన్ని ఉపయోగించుకోవాలి. ఇదండి ముఖ్యం. మనం చాలాసార్లు చెప్పుకున్నదే. సిద్ధాంతపరమైన జ్ఞానం మొదటి మెట్టు, శ్రవణం అనుకోండి. తర్వాత దాని గురించి ఆలోచించడం, మననం, ధ్యానం. తర్వాత ఏంటి అంటే నీ కోరికలు, భయాలను త్యాగం చేయడానికి దాన్ని ఉపయోగించుకోవాలి. దాన్నే మనం వాసనాక్షయము అనే పేరుతో చెప్తూ ఉంటాం. దాన్ని ఉపయోగించుకోవాలి వ్యవహార సమయంలో కూడా. మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, నన్ను నేను తెలుసుకుంటే నాకు కోరికలు, భయాలు ఉండవా? ఇది ఒక మంచి ప్రశ్న. మహారాజు గారు చెప్పబోయే సమాధానం కూడా చాలా ముఖ్యమైనదండి. ఏమంటున్నారంటే, మనస్సులోని అలవాటు అంటే అది కావాలి, ఇది కావాలని కోరికలు, లేకపోతే కొన్నిటికి భయపడడం, అది పాత వాసనలు అంటాం. అవి కొంతకాలం వరకు మనస్సులో కదులుతూ మెదులుతూ ఉండొచ్చు. అవి జ్ఞాపకాల మీద ఆధారపడినవే. దాన్ని మనం వాసనలను కూడా అంటుంటాం. ఇవన్నీ మనస్సుకు సంబంధించినవే, నావి కావు అని నువ్వు తెలుసుకున్నప్పుడు వాటికి అతీతంగా పోగలుగుతావు. కదండి. జ్ఞానం కలిగిన తర్వాత కూడా, అనుభవ జ్ఞానం కలిగిన తర్వాత కూడా కోరికలు, భయాలంటే రాగద్వేషాలు ఉంటూనే ఉంటాయి. అవి ఇంకా మనసులో అటు ఇటు మెదులుతూ ఉంటాయి. కానీ నువ్వేం చేయాలి? అవన్నీ మనస్సువే, నాకంటవు అన్నట్లుగా చూస్తూ ఉంటే వాటికి అతీతం అయిపోతావు. అంటే క్రమంగా అవి తగ్గుతాయి. అవి తగ్గుతాయా తగ్గవా అని కూడా నువ్వు ఆలోచించకూడదు. నువ్వేం చేయాలి? అతీతం అయిపోవాలి. నాకు సంబంధం లేదు, నాకు సంబంధం లేదు. అది అతీతం అంటే నాకు సంబంధం లేదు. అంటే ఆయన అడిగిన ప్రశ్నకి సమాధానం ఏంటి? తెలుసుకోగానే నా కోరికలన్నీ పోతాయంటే పోకపోవచ్చు, పోవు కూడా, వెంటనే పోవు. వాసనాక్షయం అనే దానికి సమయం పడుతుంది. ఆలోగా నువ్వేం చేయాలి? నిన్ను నువ్వు గమనించుకుంటూ, కోరికలు, భయాలు అంటుంటారు మహారాజు గారు, మనం రాగద్వేషాలు, వాసనలు అంటుంటాం. వాటిని గమనిస్తూ నావి కాదు, నావి కాదు అని చెప్పుకుంటూ ఉండాలి. ఇది ఒక రకమైన సాధన. ఇంకా చెబుతున్నారు, నీ గురించి నీకు ఎన్నో అభిప్రాయాలున్నాయి. నువ్వు ఆ అభిప్రాయాల ద్వారా నిన్ను నువ్వు గుర్తిస్తున్నావు. చూడండి, తన గురించి తను ఒక ఊహా చిత్రం కల్పించుకుని, నేను ఫలానా, నా పేరు ఫలానా, నా వయస్సు ఇంత, నా జ్ఞానం ఇంత, నా అజ్ఞానం ఇంత, నా ధనం ఇంత, నా బంధువర్గము, కుటుంబం ఇంత, ఇట్లాంటివన్నీ లోపల పెట్టుకుని ఆ దృష్టితో ఆ భావాలన్నీ అడుగుని ఉంటే వాటి ఆధారంగా కొత్త ఆలోచనలు, కోరికలు నీకు పుట్టుకొస్తూ ఉంటాయి. అది చెప్తున్నారు. నువ్వు వాటి ద్వారా నిన్ను నువ్వు చూసుకుంటున్నావు. ఇప్పుడు ఏం చేయాలి? నువ్వు యథార్థంగా ఎవరు నువ్వో తెలుసుకోవాలంటే ఆ భావాలన్నింటినీ వదిలేయాలి. ఇది చాలా ముఖ్యమైన విషయం. అయితే కొత్తది కాదు, మహారాజు గారు మొట్టమొదటి అధ్యాయం నుంచే వస్తుంది ఇది. నేను భావం, నేను కాని దాన్నంతా వదిలించుకోవాలి. అదే విషయం మళ్ళీ ఇక్కడ కూడా వచ్చింది. ఏం ఉదాహరణ చెప్తున్నారంటే, శుద్ధమైన నీటి యొక్క రుచి ఏమిటి తెలుసుకోవాలంటే ఆ నీటిలో ఏ ఇతర పదార్థాన్ని నువ్వు కలపకుండా రుచి చూడాలి. అంటే ఏదో ఉప్పు, పంచదార ఇట్లాంటివి కలపకుండా చూస్తే స్వచ్ఛమైన నీటి యొక్క రుచి అంటే తెలుస్తుంది. అట్లాగే మనసులో ఏ విధమైన ఇతర ఆలోచనలు, అభిప్రాయాలు, భావాలు ఇవన్నీ లేకుండా ఉన్నప్పుడు నీ యొక్క అసలు స్వరూపం బయటపడుతుంది స్పష్టంగా. ఇంకా చెప్తున్నారు, నువ్వు రోజువారీ జీవితం మీద బాగా ఆసక్తితో ఉన్నప్పుడు దాన్ని వదులుకోలేవు. నీకు తెలిసిన దాన్ని నువ్వు వదులుకోలేకపోతే కొత్త దాన్ని నువ్వు కనిపెట్టలేవు. అంటే కొత్తది నీకు ఎప్పుడు ఉంది. కొత్తది అంటే ఇక్కడ ఆత్మ అని అర్థంలో ఉండండి. ఆత్మ ఎప్పుడు ఉన్నది. కానీ పాత అలవాట్ల చొప్పున నువ్వు ఆలోచిస్తూ ఉంటే ఈ కొత్తది నీకు కనపడదు. ఇక్కడ కొత్తది అనేది సందర్భాన్ని బట్టి చెప్పిన మాట. నిజానికి ఎప్పుడు ఉన్నదే కొత్తలాగా అనిపిస్తుంది.
పాతదానిని వదులుకోకపోతే ఫ్రెష్ తాజాగా దాన్ని నువ్వు చూడలేవు. ప్రశ్నించిన ఆయన విదేశీయుడు అనుకున్నాం కదండి. ఆయన చెప్తున్నాడు, భారతదేశం యొక్క ఆధ్యాత్మిక జీవనం ఏమిటో, శాశ్వతమైనటువంటి వస్తువుల గురించి శోధన ఏమిటో నాకు ఇప్పుడు అర్థమవుతోంది. ఈ జ్ఞానానికి ఈ భారతదేశమే ఆయువు పట్టు. మహారాజు గారు అన్నారు, సరే ఆ విషయం అందరికీ తెలిసిందే. ఈ విషయాలను అంటే ఆధ్యాత్మిక విషయాలను తెలుసుకోవడానికి, ఇతరులకు చెప్పడానికి తయారుగా ఉన్న మనుషులు ఇక్కడ ఎందరో ఉన్నారు. గురువులు చాలా మంది ఉన్నారు. నిర్భయంగా సాధన చేసే శిష్యులే చాలా తక్కువ అన్నారు. అంటే ఆయన తన గురించి చెప్పుకుంటున్నాడు. నేను వినటానికి సిద్ధంగా ఉన్నానండి అన్నాడు. మహారాజు గారు, మాటల్ని నేర్చుకోవటం చాలదు. నీవు సిద్ధాంతం అంతా తెలుసుకోవచ్చు, కానీ నీ గురించిన యథార్థ అనుభవం వ్యక్తితో సంబంధించనిది, అంటే అహంకారానికి భిన్నమైనటువంటిది, నిరాధారమైనటువంటిది, ప్రేమ ఆనందం కలిగింది అనుభవంలో చూసుకోకపోతే కేవలం మాట మాత్రమైన సిద్ధాంతాలు నిరుపయోగం అవుతాయి. అంటే మొదట్లో భాష తెలుసుకోవడం అంతా కావాలి. మహారాజు గారు మాట్లాడుతున్నారంటే భాషను ఉపయోగించే కదా ఈ మాటలు కావాల్సిందే. కానీ అక్కడితో ఆగకుండా నీ సాధన నువ్వు చేసి ఆ నేనుని నీకు నువ్వే అనుభవంలో తెలుసుకోవాలి. అయితే నేనేం చేయాలి దానికోసం అన్నాడు ఆయన. మహారాజు గారు చెప్తున్నారు, ఉండటానికి ప్రయత్నం చేయి. ఊరక ఉండటమే అంతే, దానికోసం ప్రయత్నం చేయి. ఇక్కడ ముఖ్యమైన మాట ఏంటంటే ప్రయత్నం. రోజు దానికోసం తగినంత సమయాన్ని కేటాయించు. మౌనంగా కూర్చో, ప్రయత్నిస్తూ ఉండు. ఊరక ప్రయత్నిస్తూ ఉండు. ప్రస్తుతం ఉన్న ఈ వ్యక్తిత్వాన్ని దాటి వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉండు. అది ఎట్లాగూ అని అడక్కు, దాన్ని వివరించలేము. నువ్వు ప్రయత్నం చేస్తూ ఉండు, నీకు విజయం దొరుకుతుంది. నువ్వు పట్టుదలతో ప్రయత్నిస్తే అపజయం అనేది ఉండదు. ఇక్కడ ముఖ్యమైనది శ్రద్ధ, విశ్వాసం. అంటే మహారాజు గారు చాలాసార్లు చెప్పారు తమకు ఏ విధంగా అనుభవం అయింది. అదే పనిగా దాన్నే మననం చేస్తూ ఇది నేనెవరు అంటే నేను కాని దాన్నంతా తీసేసుకుంటూ చూస్తూ ఉంటే 3 సంవత్సరాల్లో నాకు అనుభవం కలిగింది అన్నారు. చాలాసార్లు చెప్పారు కదా మాట. దాన్నే ఇక్కడ ఉపదేశించారు. ఇంకా చెప్తున్నారు, అసలు ఇంతకీ నువ్వు ఎవరివో ప్రతి క్షణము అదే, కానీ దాని గురించి ఎన్నడూ నువ్వు పట్టించుకోలేదు. బహుశా నిద్ర నుంచి లేచేటటువంటి క్షణాల్లో ఏమైనా కొద్దిగా తెలుస్తుందేమో అన్నారు. అదే నిద్ర నుంచి లేస్తూ ఉండగా మెలకు వస్తుంది, కానీ ఇంకా ప్రపంచం పూర్తిగా తోచదు. అటువంటి స్థితుల్లో నీ స్వరూపం నీకు అనుభవానికి వస్తుంది. కానీ దాన్ని పట్టించుకుని విచారణ జరిగే మళ్ళీ ఏదో వచ్చిందనుకుంటారు, వదిలేస్తారు. నీకు కావాల్సిందల్లా ఉత్త ఉనికిని గ్రహిస్తూ ఉండటం, మాట మాత్రంగా కాదు, అది ఎల్లప్పుడూ ఉన్న ఒక సత్యంగా నీకు తోచాలి. మనం తేలిక మాటలు చెప్పుకోవాలంటే ఊరికే వినడం అనేది మాట మాత్రం, అనుకోవటం అనేది సాధన, అనిపించడం అనేది అనుభవం. నేను అనేది ఒక చిన్న విత్తనం లాంటిది. అది మహావృక్షంగా పెరుగుతుంది,
సహజంగానే పెద్ద ప్రయత్నం అవసరం లేదు. అంటే నువ్వు ఊరికి చూస్తూ ఉంటే చాలు, దానంతరది విజృంభించి పెరుగుతుంది నేను అన్న భావం. మొదట ఇంత మాత్రమే అనే అహంకారంతో అనుకుంటే అహంకారం పటాపంచులై అనంతమైనటువంటి ఆత్మగా అది తయారవుతుంది. మళ్లీ ప్రశ్న, నాలో ఎంతో చెడు ఉన్నట్లు చూస్తున్నాను, దానిని నేను మార్చుకోవాలా? మహారాజు గారు, చెడు అనేది చురుకైన గమనిక లేకపోవటం వల్ల కలిగేది. ఆత్మానుభవం దృష్టితో చూస్తూ ఉంటే అది వాడిపోయి రాలిపోతుంది. ఇంకా చెప్తున్నారు, నీకు ధైర్యాన్ని ఇవ్వటానికి గురువు ఇక్కడ ఉన్నాడు, కానీ దాన్ని అన్వేషించి కనుక్కోవటం అనేది నీ తెలివి వలన, నీ ప్రయత్నం వల్లనే జరగాలి. అప్పుడే అది నీకు శాశ్వతంగా నిలుస్తుంది. మళ్లీ ప్రశ్న, మీరెప్పుడు నేను భావం మీదే దృష్టి పెట్టు అని చెప్తూ ఉంటారు, అది అహంకారాన్ని ఇంకా పెంచుతుందేమో. నేను లోకం మొత్తం మీద కాకపోయినా కనీసం కొంతమంది మీదైనా నేను ఆసక్తి చూపవద్దా? అంటే ఎవరిని పట్టించుకోకుండా నేను 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 భావం మీదే పట్టించుకుంటూ ఉంటే అది మరి తను గిరి తీసుకున్నటువంటి స్వార్థపరత్వం అవుతుంది కదా అంటున్నారండి. మహారాజు గారు ఆయన ఆరోపణను ఎట్లా తిప్పికొడుతున్నారో చూడండి. ఇతరులలో చూపించే ఆసక్తియే స్వార్థపూరితమైనది. మామూలు లోకంలో చెప్పుకున్న దానికి కొంచెం విరుద్ధంగా చెప్తున్నారు. స్వార్థపరత్వం అంటే ఇతరులలో నీకున్న ఆసక్తియే స్వార్థపరత్వం. ఎందుకంటే వారి మీద ఆసక్తి వారి కొరకు కాదు, వారి నుండి నీవేదో ఆశించి నీ అభివృద్ధికి వారు తోడ్పడతారు అనే ఉద్దేశ్యంతోనే వారిని నువ్వు పట్టించుకుంటున్నావు. ఈ సందర్భంలో ఒక ఆసక్తికరమైనటువంటి సంభాషణ బృహదారణ్యకోపనిషత్తులో వస్తుంది. ఆత్మనస్తు కామాయ సర్వం ప్రియం భవతి అని వస్తుందండి. ఆత్మ కొరకే అన్ని ప్రియమవుతున్నాయి. భార్య కొరకు భార్య ప్రియం కాదు, తన కొరకే భార్య ప్రియం. భర్త కొరకు భర్త ప్రియం కాదు, తన కొరకే భర్త ప్రియం. పిల్లల కొరకు పిల్లలు ప్రియం కాదు, తన కొరకే పిల్లలు ప్రియం. ధనం కొరకు ధనం ప్రియం కాదు, తన కొరకే ధనం ప్రియం. ఇట్లా పెద్ద వర్ణన వస్తుంది అక్కడ. మహారాజు గారు చెప్పింది కూడా అది. అవతల వాడి సంగతి పట్టించుకుంటూ ఉంటే నాకు స్వార్థం తగ్గినట్టు నువ్వు అనుకుంటున్నావు, కానీ అదే అసలు స్వార్థం. ఎందుకని అవతల వాడి నుంచి ఎందుకు పట్టించుకుంటావు? నువ్వు వాడికి సహాయం చేస్తే వాడు మళ్ళీ నీకు సహాయం చేస్తాడని. ఆ స్వార్థపరత్వంలో పరాకాష్ఠ ఏమంటే తన శరీరాన్ని నిలబెట్టుకోవటం, రక్షించుకోవటం. ఇక్కడ తన శరీరం అంటే కేవలం మాంసం ముద్దాని కాదు, పేరు, రూపము, కుటుంబము, కులము, దేశము, జాతి, ఇవన్నీ వాటిని పెంచుకోవాలని చూడటమే స్వార్థపరత్వం. నేను శరీరము కాదు, మనస్సు కాదు అని తెలిసిన వాడే స్వార్థపరత్వాన్ని వీడినవాడు. తనను తాను తెలిసినవాడు దేని కొరకు స్వార్థపూరితంగా ఉంటాడు? లేదా ఇంకొక రకంగా చెబితే అందరి గురించి స్వార్థంగా ఉంటాడు. ఎందుకంటే తన దగ్గరికి వచ్చిన ప్రతివాడి సమస్య తనదే అన్నట్లుగా చూసుకుంటాడు. కాబట్టి అందరి అభివృద్ధి తన అభివృద్ధిగానే భావిస్తాడు. కాబట్టి అందరి ఎడల సమానంగా స్వార్థాన్ని చూపిస్తాడు అనుకోవచ్చు. అంటే చెప్పే పద్ధతిలో అండి. అంటే మామూలుగా లోకంలో చెప్పే స్వార్థం అన్నదానికి ఇక్కడ మహారాజు గారు చెప్పిన దానికి తేడా ఉంది. మహారాజు గారు చెప్పింది చాలా లోతైన అర్థం.
లోకంలో ప్రేమ అనేది కొన్నిటి మీదే ఎందుకుంటుంది అంటే మహారాజు గారు అంటున్నారు, ప్రేమ అనేది ఏరి కోరేది కాదు, కోరిక అనేది ఏరుతుంది, కోరుతుంది. నిజమైన ప్రేమలో వేరు వ్యక్తులు లేరు. అంటే ఎవరు తనకి తటస్థిస్తే వాళ్ళ మీదే ప్రేమ. ఇందాక చెప్పారు కదా, నా దృష్టిలో పాపము లేదు, పాపులు లేరని. ఎవరొచ్చినా సరే అందరి యందు ఒకే దృష్టితో ఉండటం. భగవద్గీతలో అద్వేష్ట సర్వభూతానాం అనొస్తుంది. ఎవరిని ద్వేషించకుండా ఉండటం, మైత్ర మిత్రులాగా ఉండటం, కరుణ ఏవచ కరుణ చూపిస్తూ ఉండటం, అవి భక్తుని లక్షణాలని చెప్పారు. మహారాజు గారు చెప్పిన ప్రేమ అన్నదానికి కూడా అది అర్థం. నవలల్లోనూ సినిమాల్లోనూ చూపించే ప్రేమ కాదు. అందరి ఎడల ఎవరు వచ్చినా సరే వాళ్ళ యందు పరమాత్మ భావం. దాన్ని భగవద్గీతలో సమత్వం అనే మాటతో కూడా చెప్తుంటారు. మళ్లీ ప్రశ్న, బాధపడే వాళ్లతో మీరు ఏకత్వాన్ని భావిస్తూ ఉంటే ఇక అటువంటి బాధలకు అంతం ఉంటుందా? అంటే ప్రపంచంలో ఎవడో కూడా ఎప్పుడు చూసినా బాధపడుతూనే ఉంటారు, మీరు కూడా పడుతూనే ఉండాలి కదా జ్ఞాని అయితే అని. మహారాజు గారు ఉండటమే ఒక బాధ, అంటే శరీరంతో ఉండటం. అందులో ఆ నేను భావం ఎంత సంకుచితంగా ఉంటే అంత ఎక్కువ బాధ కలుగుతుంది. ఎందువల్ల? కోరికలు భయాల వల్ల. ఇది మహారాజు గారు చెప్పేది. ఇతరుల బాధను కూడా తన బాధగా చూస్తాడు అన్నప్పుడు అది చూచి దానికి ప్రతిస్పందనే గాని స్వయంగా కోరికలు భయాలు ఉండవు. ఈ వ్యక్తిత్వం అనే జీవత్వంలో అది పోయింది కాబట్టి సొంత కోరికలు సొంత భయాలు ఉండవు, ఆ బాధ ఉండదు. కాకపోతే ఎదురుకుండా వచ్చి ఎవరో బాధపడుతుంటే తను కూడా బాధపడటం, కాసేపు ఆ స్పందన సానుభూతి అంటాం, అది ఉంటుంది తాత్కాలికంగా. కోరికలు భయాల వల్ల వచ్చే అసలైన బాధ ఉండదు. అది మహారాజు గారి అభిప్రాయం. మళ్లీ ప్రశ్న, మీరు మతం అనేదానికి పెద్దేం విలువ ఇస్తున్నట్లేరే అన్నాడు. ఇక్కడ కొద్దిగా మనం చూద్దామండి వ్యాఖ్యానం. మతం అంటే ఇంగ్లీష్లో రిలీజియన్ అని వాడారు, తెలుగులో మనం మతము అంటున్నాం. హిందీ వాళ్ళు సంస్కృతంలో కూడా ధర్మం అని కూడా అంటుంటారు. ప్రపంచంలో మనకిప్పుడు హిందూ ధర్మం, బౌద్ధ ధర్మం, జైన ధర్మం, లేదా జైన మతం, క్రైస్తవ మతం, మహమ్మదీయ మతం ఇట్లా ఉన్నాయి. హిందూ మతంలో మళ్లీ శైవము, వైష్ణవము, శాక్తేయము ఇట్లా చాలా 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 ఉన్నాయి హిందూ మతంలో. ఈయన దాని గురించి అడుగుతున్నాడు మహారాజు గారిని. ఏమన్నాడు? మీకు మతం మీద పెద్ద నమ్మకం ఉన్నట్లేదే. ఇది నిజమేనండి. మహారాజు గారు వారు పూజలు అవి అట్లా ఏం చేసుకుంటారేమో గాని ఇప్పటి వరకు మనం వింటూ వచ్చిన దాంట్లో ఫలానా దేవుడు, ఫలానా ఆచారం, ఫలానా విధమైన పూజలు, వ్రతాలు, దానాలు ఇటువంటివి ఏమి చెప్పలా. ఎంతసేపు నేను, లేదంటే శుద్ధ చైతన్యం, పరమాత్మ ఇటువంటి మాటలే వాడారు. రమణ మహర్షి గారు కూడా ఎక్కువగా ట్రై చెప్పేవారు. దీనికి మతం అనే పేరు పెట్టడం కష్టం, ఒకవేళ పెడితే వేదాంత మతం అనొచ్చు. ఇందులో నమ్మకాలకి ప్రాముఖ్యం తక్కువ, పెద్దగా నమ్మకాలు ఉండవండి. దేవుడు ఫలానా రూపంలో ఉంటాడు అని ఎవరు చెప్పారు అంటే ఫలానా గ్రంథంలో ఉంది, ఫలానా మహానుభావుడు కనిపెట్టాడు, తర్వాత గురు పరంపరలో చాలా మంది అదే చెప్తున్నారు, మనం నమ్మాలి, అట్లా ఉంటాయి. వేదాంతంలో అట్లా ఉండదు. నువ్వెవరో తెలుసుకో, నేనంటే ఏమిటి నువ్వే తెలుసుకో, కావాలంటే కొంత సహాయం చేయొచ్చు, అది ఆకారం ఉండదు, సత్తు చిత్తు ఆనందము చెప్పారని నమ్మక్కర్లేదు. భగవద్గీతలో దీన్ని పరిప్రశ్న అంటాడు. ప్రశ్నించేది ఎంతైనా ప్రశ్నించవచ్చు, హేతువాదాన్ని ఉపయోగించవచ్చు. తరువాత నీ అనుభవంలో కూడా తెలుసుకోవచ్చు, నీ అంతటా నువ్వు చేసి చూసి నిజమే అని తెలుసుకోవచ్చు. అంటే ఇక్కడ శాస్త్రము గురువు ఒక ప్రమాణం,
హేతువాదం, తర్కం, ప్రశ్నించడం, యుక్తి, ఇదంతా ఇంకొక ప్రమాణం. తర్వాత స్వానుభవం, తన అనుభవంలో తాను చూసుకోవడం ఇంకొక ప్రమాణం. ఇవన్నీ కలిసి ఉంటాయి వేదాంత మతంలో. వేదాంతంలో ఎక్కువగా వీటినే వాడతారు. నమ్మకాలు పెట్టుకో, ఇది నమ్ము ఇది నమ్ము అని చెప్పే ఘట్టాలు చాలా తక్కువగా ఉంటాయి. ఇప్పుడు మహారాజు గారి దగ్గర ఆ ప్రసక్తి వచ్చిందండి. మహారాజు గారు చెప్తున్నారు, మతం అంటే ఏమిటి? ఆకాశంలో ఒక మబ్బు లాంటిది. నేను ఆకాశంలో ఉంటాను, మబ్బుల్లో కాదు. చూడండి, తన పద్ధతిలో చెప్పారు. ఆకాశం అంటే పరమాత్మ, శుద్ధ చైతన్యం, భావాతీతమైన వస్తువు. నేను అక్కడ ఉంటాను. మతాలన్నీ వచ్చిపోయే మబ్బులు లాంటివి అన్నారు. అందులో ఉండను నేను, అంటే ఇంకా పై స్థాయిలో ఉంటాను అని. మతం అంటే ఎన్నో మాటలు ఒకచోట కూర్చి చెప్పటమే. ఆ శబ్దజాలాన్నంతా పక్కన పెడితే ఏముంటుంది? ఇంకా సత్యమే మిగులుతుంది. నా స్థానం అది అని ఇంకా చెబుతున్నారు. ఇక్కడికి వచ్చే వాళ్ళందరూ ఎందుకు వస్తున్నారంటే, అటువంటి స్థితి అంటే మహారాజు గారు ఇప్పుడు చెప్పిన మారని స్వరూపం, దాని ఆకాశము అని చెప్పారు ఇక్కడ. అది నిజంగా ఉన్నదా, ఎట్లా ఉంటుంది అని కనుక్కోవడానికి వస్తారు. తరువాత దాన్ని బహిర్గతం చేయడానికి, అంటే అనుభవంలో తెలుసుకోవడానికి అడ్డంకులు ఏమొస్తాయి తెలుసుకోవాలనుకుంటారు. ఒకసారి దాన్ని కనుక్కున్న తర్వాత ఆ చైతన్యంలో, ఆ జ్ఞానంలో స్థిరపడటం ఎట్లాగూ తెలుసుకోవాలనుకుంటారు. అప్పుడు అర్థం చేసుకున్న విషయం అంటే జ్ఞానానికి, జీవనానికి, అంటే వ్యవహార జీవితానికి విరోధం ఏమీ ఉండదు అని తెలుసుకోవాలి అనుకుంటారు. ఇదండి మహారాజు గారి దగ్గరికి ఎందుకు వస్తారట, అసలు అటువంటిది ఉందా లేదా ఒకటి, దాన్ని తెలుసుకోవడానికి అడ్డంకులేంటి అనేది రెండు, సరే తెలుసుకున్న తర్వాత అందరూ నిలబడి ఉండటం ఎట్లా, ఇది మూడు, వ్యవహార జీవితానికి దాన్ని ఎట్లా ఉపయోగించుకోవాలి, ఇది నాలుగు. ఈ ప్రశ్నలతో వస్తూ ఉంటారు. అసలైన స్థితి మనస్సుకి, మాటలకి అతీతమైనది. దానిని నేర్చుకోనక్కర్లేదు. మరి మనస్సు ఏం చేయొచ్చు అంటే, అడ్డంకుల మీద దృష్టిని నిలిపి ఇది అడ్డంకి, తీసేయాలి అని తెలుసుకోవాలి. అంటే ఇక్కడ మనస్సు అర్థం చేసుకున్నప్పుడు స్థితి ఎట్లా ఉంటుంది, మనస్సు మీద మనస్సు పనిచేస్తోంది. తర్వాత సాధకులు ఏం చేయాలి అన్నదాని గురించి కూడా చెబుతున్నారు. మొదటి నుంచి మొదలుపెట్టు, నువ్వు ఉన్నావు, ఈ అంశం మీదనే మనస్సును నిలబెట్టు. ఇదండి మహారాజు గారు ఎప్పుడు చెప్పేదే. నేను భావం మీద నీ మనస్సు నిలబెట్టి అటు చూస్తూ చూస్తూ పో. నేను కాందాన్నంతా, అంటే మారిపోయేదాన్నంతా కాదు కాదని తీసేస్తూ ఉండు, అప్పుడు నీ అసలు స్వరూపం బయటపడుతుంది అని. అదే విషయాన్ని మళ్ళీ ఇక్కడ చెప్తున్నారు. ఇంకా అంటున్నారు, నేను లేను అని నువ్వు ఎప్పుడు చెప్పలేవు కదా, మహా అయితే నాకు గుర్తు లేదు అని చెప్పగలుగుతావు. అంటే జ్ఞాపకాలనేవి అంత నమ్మదగినవి కాదు. జ్ఞాపకం ఉండొచ్చు, పోవచ్చు, కానీ నేను అనేది గుర్తున్నా గుర్తులేకపోయినా ఉంటూనే ఉంటుంది. దాన్ని అంగీకరించు. చిన్న చిన్న వ్యావహారిక విషయాలకు, పనులకు అలవాటుపడి నువ్వెవరో నువ్వు మర్చిపోయినావు. నువ్వు పోగొట్టుకున్న ఆ జ్ఞాపకం అంటే ఆత్మ యొక్క జ్ఞాపకం మళ్లీ పొందు. ఎట్లా? తెలియబడే వాటినన్నిటినీ నిరాకరించటం ద్వారా. మనసులోకి ఏది వచ్చినా ఇది తెలియబడుతోంది కాదు, ఇది తెలియబడుతోంది కాదు, తీసేస్తే ఏది మిగులుతుందో అది.
ఇది మహారాజు గారు ఎప్పుడు చెప్పేదే, అయినా చాలా చాలా ముఖ్యమైనది కాబట్టి మళ్ళీ ఒకసారి మనం దీని మీద గట్టిగా మననం చేయాలి. ఇంకా చెబుతున్నారు, అప్పుడు బయటపడేది అంటే నీ స్వరూపం అన్ని రకాల ఊహలకి అతీతమైనటువంటిది. ఓహో, ఇట్లా ఉంటుందేమో, మారకుండా ఉంటుంది అంటే ఎట్లా, ఆకాశంలాగా ఉంటుందా, సూర్యుడిలాగా ఉంటుందా, సముద్రంలాగా ఉంటుందా, ఇవన్నీ అర్థం చేసుకోవడానికి ఉదాహరణలు చెప్తూ ఉంటారు. అసలైన అనుభవం చెప్పడానికి వీల్లేదు. నిద్ర యొక్క అనుభవం మహా చెబితే దానికి దగ్గరగా ఉంటుందని చెప్పొచ్చు, కానీ నిద్రను గురించి చెప్పడానికి కూడా సరైన మాటలు లేవు. ఎందుకంటే ఏం చెప్పినా అసత్పదార్థాలు సంబంధించిన మాటలనే వాడాల్సి వస్తుంది. వాటితోటి సత్పదార్థాన్ని వివరించటం కుదరదు. ఇక్కడ ఉండే ముఖ్యమైన అవరోధం అంటే అడ్డంకి, ఇది ఆత్మను తెలుసుకోవడానికి అడ్డంకి ఏమంటే అసత్పదార్థాన్ని సత్యంగా అంగీకరించటమే. అసత్యాన్ని అసత్యంగా చూచి దాన్ని నిరాకరించటమే సత్యాన్ని అనుభవంలోకి తీసుకొస్తుంది. ఆ ప్రశ్నించిన ఆయన మళ్ళీ మతం గురించి అడుగుతున్నారు. మాటలు లేకుండా మతం ఎట్లా ఉంటుంది? మహారాజు గారు చెప్తున్నారు, మాటల మీద నిలబెట్టిన మతాలన్నీ శబ్దాల ఆడంబరమే. దీన్నే శంకరాచార్యుల వారు కూడా వివేక చూడమని చెప్తారు. శబ్దజాలం మహారణ్యం అంటాడు. అరణ్యం లాంటివి శబ్దజాలం. అసలైన మతం తన యథార్థ స్వరూపాన్ని క్రియలో చూపిస్తుంది. మౌనమైన క్రియ. ఇది మామూలుగా మనం మతం అని చెప్పుకునేదానికి కూడా సరిపోయే మాట అండి ఇది. ఉదాహరణకి ఒక దేవుడు ఒక ఆకారం కలిగిన వాడు అని ఒక మతంలో చెప్పారనుకోండి, అది నమ్మి ఆ దేవుణ్ణి పూజించడమో ప్రార్థించడమో ధ్యానించడమో ఇది చేయాలి అన్నారు. ఆ విధంగా చెయ్యి అని చెప్పడం కోసం మాటలు కావాలి. కానీ అసలైన మతం ఎక్కడుంది? ఆ పూజ లేక జపము లేక ధ్యానము లేక మరి ఇంకేదైనా ప్రక్రియ అందులో ఉంటుంది, చేయటంలో. మాటలు అనేవి ఊరికి తెలియజేయడం కోసం మొదటి మెట్టు. మహారాజు గారు ఇంకా చెబుతున్నారు, చాలా మంది విషయంలో వారికి మంచి మత సంబంధమైన భావాలు ఉండవచ్చు, కానీ క్రియలో శూన్యం. అంటే ఫలానా దేవుడు చాలా గొప్పవాడు, ఫలానా వ్రతం చేస్తే చాలా మంచిది అని చెప్తారు కానీ చెయ్యరు. మాటలతో ఆడుకుంటారు. ఆ మాటలంటేనే వారికి చాలా ఇష్టం, కానీ క్రియలో శూన్యం. మళ్ళీ ఆయన అడుగుతున్నాడు, కానీ భావాన్ని వ్యక్తం చేయడం కోసం మాటలు కావాలి కదా. మహారాజు గారు అంటున్నారు, సరే విషయాన్ని ఇచ్చిపుచ్చుకోవడానికి కావాల్సిందే మాటలు, కానీ అసలైన భావ ప్రసారం మాటలతో ఉండదు. ఇదండి రమణ మహర్షి గారు కానీ నిసర్గదత్త మహారాజు కానీ క్లుప్తంగా చెబితే, అక్కడ కూర్చుని చాలా మంది ధ్యానం చేసుకుంటూ ఉంటారనుకోండి. వారు ఏం చేస్తున్నట్టు? మహర్షి గారు లేక మహారాజు గారి సన్నిధిలో అవ్యక్తమైన శక్తి ప్రసారాన్ని అందుకుందామని చూస్తున్నారు, మాటలు కాదు. అందువలన భాష విలువ అవసరం తక్కువ, ఆచరణయే ముఖ్యము. ఒక ఉదాహరణ ద్వారా చెప్తున్నారు. బ్రెడ్ అన్న మాటను వింటే దాని గురించి ఎంత మాట్లాడినా అదొక వస్తువుని భావాన్ని తెలియజేస్తుంది. దాని ఉపయోగం నువ్వు తిన్నప్పుడే. ఇంకా చెబుతున్నారు ఆ శబ్దజాలం గురించి. మనందరం దేవుడి గురించి మాట్లాడుతూ ఉంటాం, సత్యము ప్రేమ మొదలైనవి చెప్తూ ఉంటాం, కానీ
సూటిగా ఆ అనుభవాన్ని పొందకుండా దేవుడంటే ఇట్లా అట్లా అని నిర్వచనాలు, వ్యాఖ్యానాలు చేస్తూ ఉంటాం. ఆ ప్రశ్న ఆయన ఇంకా అదే పట్టుకుని అడుగుతున్నాడండి. మాటల ద్వారా కాకపోతే అనుభవాన్ని ఎలా తెలియజేయవచ్చు? మహారాజు గారు చెప్తున్నారు, అనుభవం అనేది మాటల ద్వారా తెలియబడదు, క్రియలోనే అంటే ఆచరణలోనే అది వస్తుంది. గట్టి అనుభవం కలిగిన వాడు ధైర్యంతోనూ నమ్మకంతోనూ ఉంటాడు. ఇతరులు కూడా అతడి ప్రవర్తనను చూచి అటువంటి అనుభవాన్ని పొందగలుగుతారు. మౌఖికంగా అంటే నోటితోటి మాటలను ఉపయోగించి బోధించడం అనే దానికి కొంత ప్రయోజనం ఉంది. ఎట్లాగంటే అది మనస్సులో అంతకుముందే ఏర్పరచుకున్న అనవసరమైన అనేక విషయాలని తీసివేయటం కోసం కొంత మానసిక సంసిద్ధత అంటే అర్హత అనుకోండి వచ్చినప్పుడు బయట నుండి ఏ విధమైన భావాలు మాటలు అవసరం లేదు. అప్పుడు బుద్ధి అన్నిటినీ వదలటానికి సిద్ధంగా ఉంటుంది. అప్పుడు సత్పదార్థం వచ్చి ఆ మనస్సును పట్టుకుంటుంది. తరువాత మహారాజు గారు ఇంకా చెప్తున్నారు, ఎన్నో మాటలు నేర్చుకున్నావు, ఎన్నో మాటలు మాట్లాడావు, నీకు అన్నీ తెలుసు, కానీ నువ్వెవరో నీకు తెలియకపోయే. ఎందుకంటే ఆత్మ మాటల ద్వారా తెలియబడేది కాదు. సూటి అయిన దాన్ని మన భాషలో అపరోక్షం అంటారు సంస్కృతంలో. సూటి అయిన అనుభవం ద్వారానే అది బయటపడుతుంది. లోనికి చూడు, లోన వెతుక్కో. అడిగిన ఆయన ఏవో మాటల మీద చాలా పట్టుదల ఉన్నట్టుంది. మళ్ళీ అడుగుతున్నాడు, మాటలన్నింటినీ వదిలేయటం చాలా కష్టం. మన మానసిక జీవితం అంతా మాటల ప్రవాహంతోనే ఉంటుంది కదా అన్నాడు. అంటే ఏంటండి, మనం ఆలోచిస్తూ ఉంటాం. ఆలోచనలు కూడా మాటల్లోనే, మనతో మనం మాట్లాడుకున్నట్టు, మనం ఇంకొకరితో మాట్లాడినట్టు, ఆ పేర్లు ఈ పేర్లు వాడటం, ఇదంతా మాటల సహాయంతోనే మనసులో ఆలోచనలు కూడా సాగుతూ ఉంటాయి కదా అని మహారాజు గారు అంటున్నారు. అది సులభమా కష్టమా అని కాదు, నీకు వేరు మార్గం లేదు. ఆ విధంగా ప్రయత్నం చేయి లేదా వదిలేసుకో, నీ ఇష్టం అన్నారండి. అంటే ఏంటి, చెప్పి చెప్పి విసుగొచ్చినట్టుగా ఉంది. ఎంత చెప్పినా ఇంకా మాటలు కావాలి కదా అంటుంటే అది మాటలతో దొరకదు, కష్టం అనిపిస్తే వదిలేసుకో అన్నారు. ఆయన ఇప్పుడు చెప్తున్నాడు, నేను చాలాసార్లు ప్రయత్నించాను, విఫలుణ్ణయ్యాను. మహారాజు గారు, మళ్లీ ప్రయత్నించు, ప్రయత్నిస్తూనే ఉండు. ఏదో ఒక సమయంలో జరగవలసింది జరుగుతుంది. అసలు ప్రయత్నమే చేయకపోతే నువ్వు అక్కడే కూరుకుపోతావు అన్నారండి. ఇప్పుడు మనం చూసినటువంటి ఈ సంభాషణ యొక్క సారాంశం ఏంటండి, భాష, మాటలు, వీటికి మరీ ఎక్కువ విలువ ఇవ్వకూడదు. ఎందుకంటే అట్లా ఇచ్చేవాళ్ళు ఉన్నారు. ఈ గ్రంథం చదవాలి, ఆ గ్రంథం చదవాలి, ఈ శాస్త్రం చదవాలి, ఆ శాస్త్రం చదవాలి, ఆ మహానుభావుడు ఏం చెప్పాడు, ఈ మహానుభావుడు ఏం చెప్పాడు, ఈ యోగి గారు ఏం చెప్పాడు, ఆ జ్ఞాని గారు ఏం చెప్పాడు, ఈ గ్రంథానికి వీరెట్లా వ్యాఖ్యానం చేశారు, వారెట్లా వ్యాఖ్యానం చేశారు, ఈ విధంగా కొట్టుకునేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళందరికీ కూడా మహారాజు గారు, ఇంతకుముందు మనం చెప్పుకున్న రమణ మహర్షి గారు, వీళ్ళు సెలవిచ్చింది ఏంటంటే ఆచరణ, సాధన, అభ్యాసం,
అనే మాటలతో చెప్పదగిన ఒక కృషి చేసి స్వానుభవంలో దాన్ని తెలుసుకోవాలి. దానికోసం మాటలు ఎన్ని కావాలి అంటే నీ అనుమానాలు తీరే వరకు, పరిప్రశ్న అన్నారు కదా, అనుమానాలు తీరే వరకు అడగచ్చు. అనుమానం తీరిన తర్వాత దాన్ని ఎట్లా మన అనుభవంలో తెచ్చుకోవాలి అనే దృష్టితో చూడాలి. మరి భాష, మాటలు, ఉపదేశాలు ఎందుకంటే సాధన ఎట్లా చేయాలి, సాధన చేస్తూ ఉన్నప్పుడు కలిగే సందేహాల్ని ఎట్లా తీర్చుకోవాలి అనే విషయాలని తెలుసుకోవటం కోసం కొంత భాష, గ్రంథం, శాస్త్రం కావాల్సి వస్తుంది. అయితే తెలుసుకోవాల్సిందేమంటే ఇక్కడ కావాల్సింది శాస్త్ర పాండిత్యం, భాషా పటిమ కాదు. ఏ విధంగా దాని అనుభవంలో పొందాలి అన్న దాని గురించి తెలుసుకోవచ్చు. ఏ విధంగా ఆచరణ చేయాలి, వ్యవహార సమయంలో ఎట్లా ఉండాలి, ఇటువంటి వాటిని గురించి తెలుసుకోవడం కోసంగా మనకి కొన్ని శాస్త్రాలున్నాయి, వాటిని తెలుసుకోవచ్చు. శ్రీ నిసర్గదత్త మహారాజుకి జై. చిదానంద రూప శివోహం శివోహం.